నేను మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. 2026, 27 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌లో అమరావతి కోసం 6,000 కోట్ల కేటాయింపు అయితే జరిగింది. అయితే అమరావతి అన్నది ఎప్పుడైతే ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయో అప్పుడు ఈ కేటాయింపుల విషయాల్లో గావచ్చు, క్యాపిటల్ విషయంలో గావచ్చు, ఎప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక సందిగ్ధత అనేది నెలకొంటూనే ఉంది. ఇప్పుడు అమరావతి గురించి చెప్పినటువంటి వరల్డ్ స్టాండర్డ్ సింగపూర్ లాంటి సిటీగా చేద్దామనో, లేకపోతే హైదరాబాద్‌కి దీటుగా చేద్దామో, ఈ చెప్పిన మాటలన్నీ కూడా ఈ 6,000 కోట్ల బడ్జెట్‌తో సరిపోతాయని ఒక ప్రశ్న అయితే. అది కేవలం ఒక భరోసా మాత్రమే. దాంతో పాటు ప్రపంచ బ్యాంకు లాంటివి రుణాలిస్తాయి. సో, ఇదొక భరోసాగా ఉంటుందని ప్రభుత్వం చెప్తూ ఉంది. సో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భూమిని ఒక ఆదాయ వనరుగా చేసుకుంటూ, ఒక సెల్ఫ్ సస్టైన్డ్ మోడల్‌తో ఓ పక్కన రైతులకి చెల్లించాల్సింది చెల్లిస్తూ, ఈ అమరావతిని అంత ప్రపంచ స్థాయి క్యాపిటల్‌గా తీర్చిదిద్దే అవకాశం ఉందా? లేదా? లేకపోతే ఇవన్నీ ప్రాంతీయ అవసరాలకు నార్మల్‌గానే మిగిలిపోతుందా? అసలు అమరావతి చుట్టూ ఎందుకు ఇప్పటికి కూడా ఇదే చర్చ 2014లో మొదలైంది. 2026 వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఇద్దరు గెస్ట్స్ ఉన్నారు. జీపీ వెంకటేశ్వర్లు గారు, ఫెడరల్ అమరావతి రిపోర్టర్. అలాగే కుమార్ ఉండవల్లి గారు ఫ్రమ్ విజయవాడ, సీనియర్ జర్నలిస్ట్. సో, ముందు కుమార్ గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. సో, మీరు ఆల్‌మోస్ట్ అక్కడే ఉంటున్నారు గాబట్టి, అమరావతిని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు గాబట్టి, మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఈ బడ్జెట్ అనౌన్స్‌మెంట్ విన్నప్పుడు లేదా చూసినప్పుడు మీకేమనిపించింది? అంటే జనరల్‌గా అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అని చెప్పనేది చంద్రబాబు గారు చెప్పింది. కానీ ఇక్కడ ఈ కేటాయించినటువంటి ఫండ్‌తో ఎంతవరకు ముందుకెళ్తారు? 6,000 కోట్లతో ఎంతవరకు ముందుకు వెళ్తారనేది మాత్రం కొంచెం ప్రశ్నార్థకంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే అమరావతి రైతులకి ఇప్పటికీ అక్కడ ఫ్లాట్లు కేటాయించలేదు. ఫ్లాట్ డెవలప్‌మెంట్ జరగలేదు. ఇప్పటికి వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈ ఏదైతే సీడ్ క్యాపిటల్‌గా పర్మనెంట్ క్యాపిటల్ ఉందో, హైకోర్ట్ ఉందో, పర్మనెంట్ సెక్రటేరియట్ కావచ్చు, ఈ అసెంబ్లీ భవనే కావచ్చు, ఇక్కడున్న హెచ్ఓడీస్ కావచ్చు, హెచ్ఓడీ బిల్డింగ్సే కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో నిర్మిస్తామని చెప్పని ఇప్పటికే చంద్రబాబు చెప్తున్నారు. ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో నిర్మించాలంటే చాలా అమౌంట్ 1,00,000 కోట్ల బడ్జెట్ అనేది గవర్నమెంటే చెప్తోంది. ఇప్పుడు ఈ 5 ఇయర్స్‌లో దీన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి అనంటే ఏదైనా ఒక కనీసం సగమన్నా పూర్తి చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంటు కూటమి రానివ్వండి, జగన్మోహన్ రెడ్డి రానివ్వండి, ఇంకొకళ్ళు రానివ్వండి, ఎవరు రానివ్వండి. కంటిన్యూ చేయటానికి అవకాశం ఉంటది. ఈళ్ళు ఈ కొద్దిపాటి అమౌంట్ కేటాయించేసి దీంతో పూర్తి చేస్తాం అనేది అది అసంభవం. అట్ ద సేమ్ టైమ్ ఈ ఫ్లాట్‌లకి డెవలప్ చేసి రైతులకి ఏదైతే రిటర్నబుల్ ఫ్లాట్‌లు ఇస్తున్నారో ఆ ఫ్లాట్‌లు డెవలప్ చేసి, ఆ ఫ్లాట్‌ల్లో మౌలిక వసతులు కల్పించటానికే ఈ ఫండ్ ఈ కేటాయించినటువంటి నిధి సరిపోదు అనేటువంటి పరిస్థితిలో ఉంది ఇక్కడ. పైగా రైతుల్లో ఇప్పటికి ఒక ఆందోళన ఉంది. గవర్నమెంట్ ఏర్పడి దగ్గరగా 2 సంవత్సరాలు కావస్తుంది. 20 నెలలు పూర్తవుతుంది. ఇప్పటికి చాలా మందికి ఫ్లాట్‌లు కేటాయించలేదు. రిటర్నబుల్ ఫ్లాట్‌లు. ఏదైతే పొలాలు, స్థలాలు ఇచ్చారో వాళ్ళకి ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్‌లే కేటాయించలేదు. ఇటు చూస్తే ఇంకో 3 ఇయర్సే గవర్నమెంట్ ఉంది. మళ్ళీ ఫ్లాట్‌లు ఎప్పుడు కేటాయిస్తారు? ఇవన్నీ ఎప్పుడు డెవలప్ చేస్తారు? అని చెప్పినటువంటి మీమాంసలో రైతులు ఉండిపోయారు. ఇలాంటి చాలా సందేహాలు అక్కడ అమరావతి రైతుల్లో ఉన్నాయి. ఇటీవల జేఏసీ సమావేశం కూడా పెట్టుకున్నారు రైతులు. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. మా ఫ్లాట్‌లు మాకివ్వాలి అని చెప్పని. ఈ తరుణంలో ఇంకో కొంచెం అంటే 6,000 కోట్లు కాకుండా మరింతగా బడ్జెట్‌లో అమరావతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టయితే బాగుండేది. అమరావతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టయితే ఇప్పటికీ అమరావతి రాజధాని ఏది అనంటే ఇంకా పూర్తి కాలేదు. మా అమరావతి రాజధాని అని చెప్పుకోవటమే కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం. ఈ టైంలో అమరావతి రాజధానికి కొంత నిధులు కేటాయింపు అనేది ఎక్కువగా చాలా మంది అమరావతి రైతులే ప్రధానంగా. ఎందుకంటే వాళ్ళంతా కూడా 54,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులు, పండించే భూములు త్యాగం చేశారు వాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా రాజధాని పూర్తి చేసి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది వాళ్ళకి. ఇదే సమయంలో నిధులు ఎక్కువ కేటాయించుకొని అమరావతిని ఈ రానున్న 3 ఏళ్లలో దాదాపుగా ఒక 80% అయినా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. చంద్రబాబుపై మరింతగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు సర్కార్‌ని చూసి ఆ రోజు భూములు ఇచ్చారు వీళ్ళంతా కూడా. అలా కాకుండా అరాకొర నిధులు కేటాయించి మేము పూర్తి చేస్తామంటే రైతులు నమ్మే పరిస్థితులు లేరు. రైతులు కూడా చాలా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. చాలా మంది కూడా రైతులు బయటికి రావట్లేదు కానీ చాలా ఆందోళనలో ఉన్నారు. మళ్ళీ రేపేదైనా గవర్నమెంట్ మారి వేరే గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి, మా రాజధాని పరిస్థితి ఏంటి? మేము భూములు ఇచ్చాము. మళ్ళీ పోరాటాలు చేయాలా రోడ్లెక్కి అనేటువంటి ఆ భయం కూడా ఉంది, వెంటాడుతుంది. ఇప్పుడు అక్కడ చూసుకుంటే రియల్ ఎస్టేట్ కూడా అదే పరిస్థితి. ఫ్లాట్లు కొంటాక భయపడుతున్నారు రైతులు. ఏదైనా ఫ్లాట్లు కానీ పొలాలు కానీ అమ్ముకుందామంటే ఎవరు కొంటారు మా దగ్గర అనేటువంటి భయం వచ్చేసింది. అంటే అమరావతి రాజధాని మీద ప్రభుత్వం ఎక్కువగా బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కొద్దిపాటి కేటాయింపులతో మాత్రం రాజధానికి ఏమాత్రం సరిపోదు. అక్కడ ఈ చాలా ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావటమే కావచ్చు, ఏషియన్ బ్యాంక్ నుంచి తీసుకురావటమే కావచ్చు,
ఇవన్నీ కూడా వీటితో పాటు పూర్తిగా కేంద్రం నుంచి కొంత నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కేంద్రం నుంచి ఎక్కడా కూడా నిధులు తెచ్చుకోవట్లేదు మనం. ఏదో వాళ్ళు ఇస్తున్నారు, వస్తున్నారు తప్ప ఇక్కడ చంద్రబాబు సర్కార్ గట్టిగా అడగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పూర్తి స్థాయిలో పోలవరం ఎలాగైతే కేంద్రం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందో పోలవరంకి సంబంధించి, అదే సమయంలో అమరావతిని కూడా పూర్తి చేసి ఇవ్వండి మీరే అని చెప్పని కేంద్రానికి కొంత బాధ్యత అప్పచెప్పాల్సిన అవసరం కూడా చంద్రబాబు సర్కార్ మీద ఉంది. ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది. పూర్తిగా తీసుకెళ్లి నిధులని అమరావతి మీద పెట్టినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. మిగతా ప్రాంతాలు కూడా డెవలప్ చేసుకోవాలి. అలాగని అమరావతిని నిర్లక్ష్యం చేయకూడదు. రైతులు ఇప్పటికే 10 ఏళ్ళు దాటిపోయి 15 ఏళ్ళు కావస్తుంది భూములు ఇచ్చేసి. మరి వాళ్ళు భయం వాళ్ళలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అమరావతికి నిధులు కేటాయింపు అనేది మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. భరోసా కల్పించాలి. మళ్ళీ రెండో విడత భూ సమీకరణకు వెళ్ళారు, ల్యాండ్ పూలింగ్కి వెళ్ళారు. వాళ్ళంతా కూడా భయపడుతున్నారు భూములు ఇవ్వటానికి. ఇప్పటికి ఇక్కడ అమరావతి రాజధాని పూర్తి కాలేదు, మేము భూములు ఇస్తే మా పరిస్థితి ఏంటి అని. అంటే ఈ సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి భరోసా కల్పించాలి. కొత్తగా భూములు తీసుకోవటానికి విలేజెస్లో కూడా మనోధైర్యం కల్పించాలి. ఇక్కడ రాజధాని పూర్తవుతుంది, మనం భూములు ఇస్తే రేపు మనకు డెవలప్ అవుతుంది అనేటువంటి ఒక భరోసా కూడా కల్పించాల్సిన ఇది ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలో మరి ఖచ్చితంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది ఎక్కువ కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందని మాత్రం స్పష్టంగా నేనైతే అభిప్రాయపడుతున్నాను. రైతులు కూడా అభిప్రాయపడుతున్నారు నిధులు ఎక్కువ కేటాయించాలని చెప్పని. జిపి గారు. థ్యాంక్ యూ కుమార్ గారు. జిపి గారు, కుమార్ గారు వెరీ క్లియర్ గా చెప్పారు ప్రజల్లో ఉన్నటువంటి భయాలు, అప్పటి నుంచి ఉన్నటువంటి డిలేస్ కానీ. అయితే ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కుమార్ గారు ఒక పాయింట్ కూడా క్లియర్ గా చెప్పారు, రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఓన్లీ క్యాపిటల్ మీద అంత ఎక్కువ బడ్జెట్ పెడితే మిగిలిన, ఎందుకంటే స్టేట్ అంటే ఒక క్యాపిటలే కాదు, ఎడ్యుకేషన్, హెల్త్, ఇంకా చాలా సెక్టర్స్ ఉంటాయి కాబట్టి అది మళ్ళీ కాన్సన్ట్రేటెడ్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ క్యాపిటల్ తో పాటు మిగిలినవి కూడా డెవలప్ అవ్వాలి అంటే ఏమన్నా అవకాశం ఉందనుకుంటున్నారా? అటువంటి మోడల్ ఏమన్నా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉందా? ఎందుకు 16 ఏళ్ళ ఆల్మోస్ట్ ఆల్ 16 ఏళ్ళగా ఈ రాజధాని అనేది ఒక తీవ్ర సమస్యగా ఉంది. ఇదే సమస్య ఏ రాష్ట్రంలో కూడా లేదు. పక్కన ఉన్న తెలంగాణలో కూడా ముందు హైదరాబాద్ ఇన్ని అయితే లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడే ఉన్నారు. అలాగే మిగిలిన రాష్ట్రాలు తీసుకున్న ఏ కొత్త రాష్ట్రం ఏర్పడినా రాజధాని గురించి ఇన్నేళ్ల స్ట్రగుల్ ఉండదు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అన్నది 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా కొనసాగుతున్న అంశంగానే ఇప్పటికీ కనిపిస్తూ ఉంది. దీనికి అది ఇప్పటికి కూడా ఉండడానికి, అంటే రెండోసారి కూటమి వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్ళు, అంటే చంద్రబాబు ఉంటే చంద్రబాబుని చూసి ఇచ్చారు కాబట్టి మాకు ఇంకా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, నెక్స్ట్ లోకేష్ రావాలి అనే ఉద్దేశంతో అయినా టీడీపీ గవర్నమెంట్ ఇంకొంచెం ఎక్కువ ఫెరోషియస్ గా వర్క్ చేసే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటికి ఎందుకు టీడీపీకి కూడా కొంత స్తబ్దత వచ్చేసింది ఈ విషయంలో? అందరికీ నమస్కారం. టీడీపీ గవర్నమెంట్ అంటే ఉమ్మడి గవర్నమెంట్ లో స్తబ్దత ఏం లేదండి మేడం. వర్క్ అయితే అమరావతికి సంబంధించి వర్క్ అయితే మొదలైంది. 1 సంవత్సరం అంతా కూడాను గతంలో పెరిగినటువంటి చెట్లు తొలగించడము, చెత్త ఇదంతా తీసేయడము, ఇది సరిపోయింది. ఒక 1 ఇయర్ నుంచి, అంటే ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ వచ్చి 20 నెలలు, ఈ 20 నెలల్లో వర్క్ మాత్రం జరుగుతూనే ఉంది. ప్రజెంట్ అమరావతి ప్రాంతం అంతా కూడాను ప్రధానమైనటువంటి రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. డ్రైన్స్, రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతుంది. అంటే డ్రైన్స్ పక్కమ్మటే మొత్తం నగరానికి సంబంధించి కేబుల్ వర్క్ సంబంధించినటువంటి పనులు కూడా సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. అంటే కేబుల్ వర్క్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కేబుల్ కానీ, గ్యాస్ కు సంబంధించినటువంటి కేబుల్ కానీ, లేదు ఇక మిగిలిన టెలిఫోన్స్, సమాచార రంగానికి సంబంధించిన రకరకాల ప్రతి ఒక్కటి కూడాను బయట కనిపించకుండా అంత అండర్ గ్రౌండ్ లోనే, అంటే కేబుల్ వర్క్ కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ కూడా ఉంది. కాబట్టి ఇది కూడా బాగానే జరుగుతుంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతవరకు బాగానే ఉంది. ఈ అమరావతి ప్రాంతము సెట్ అయ్యేది కాదు, ఆంధ్రప్రదేశ్ కి సచివాలయ నిర్మాణానికి ఇది సెట్ అయ్యేది కాదు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి నియమించినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు చెప్పినాయి. ఆ తర్వాత కొంతమంది నిపుణులు చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూస్తామంటే, వరదలు వస్తే అమరావతి ప్రాంతం అంతా కూడాను దాదాపు 80% మునకకు గురవుతుంది. మునకకు గురైనా కూడా ఆ ప్రాంతమే మాకు ముఖ్యమని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించాడు. పైగా
ఆయన మరి ఎవరు చెప్పారో అంటే రామోజీరావు అమరావతిని పేరు పెట్టమన్నాడు, ఇక్కడే నిర్మించమన్నాడు కాబట్టి నేను నిర్మిస్తానని చెప్పేసి రామోజీరావు గారు చనిపోయినప్పుడు ఆయన ఆ అంటే దినకర్మలు ఉంటాయి కదా, ఈ కర్మలకు పోయినప్పుడు చంద్రబాబు నాయుడు క్లియర్ గానే ప్రకటించారు, రామోజీరావు చెప్పిన మేరకు నేను అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పేరు పెట్టారని చెప్పేసి. అంతవరకు బాగానే ఉంది. అంటే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పెడితేనే బాగా ఉంది. ఈ మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మిగిలిన కొన్ని పార్టీల వాళ్ళు కూడా విమర్శలు చేశారు, మునిగిపోయే ప్రాంతంలో పెట్టేసేసి అనవసరంగా డబ్బంతా ఖర్చు చేస్తున్నారు అని చెప్పేసి. అయితే చరిత్ర తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. గతంలో అంటే చరిత్రను కనుక తీసుకొని చూస్తే నదీ పరివాహక ప్రాంతాలలోనే అన్ని రాజ్యాలు వర్ధిల్లని పనిచేసినాయి, అది తెలుసుకోవాలి. అందులో భాగంగానే ఇక్కడ రాజధాని నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్పాడు. సరే, మొత్తం మీద అమరావతిలో నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. ప్రధానంగా నిర్మించాల్సినవి వచ్చేసేసి సచివాలయము, అసెంబ్లీ, తర్వాత హైకోర్టు, తర్వాత మండలి భవనాలు, ఇవి ప్రధానంగా నిర్మించాల్సినవి. ఈ మూడింటికు శంకుస్థాపన ఇప్పటికి రెండోసారి కూడా జరిగింది, పనులు మొదలైనవి. సచివాలయానికి సంబంధించి పిల్లలు కూడా దాదాపు అయిపోయినాయి. అంటే నిర్మాణ పనులన్నీ దాదాపు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ 6,000 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయింపు అనేది అది ఎట్లాగో బయట నుంచి వస్తున్న అప్పులు, ఆ అప్పులు తీసుకున్న దాన్ని బడ్జెట్ లో చూపించారు తప్ప అది ప్రత్యేకమైనటువంటిది ఏం కాదు. భవిష్యత్తులో అన్ని అప్పులు తీసుకొని కడతారు అని అంటున్నారు కదా, సస్టైనబుల్ రాజధాని అవుతుంది అని చెప్పేసి. దాన్నే ఆదాయాన్ని సంపాదించుకోవాలని. కాబట్టి బడ్జెట్ లో కేటాయింపులకు సంబంధించి ప్రత్యేకంగా మనం ఏం చర్చించాల్సిన అవసరం లేదు. అయితే ఈ నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయా, జరగట్లేదా, ఎలా జరుగుతున్నాయా అనేది మాత్రం చూస్తే బాగా చురుగ్గానే జరుగుతున్నాయి. ఇప్పుడు మనతో ముప్పాల నాగేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు. ముప్పాల నాగేశ్వరరావు గారు, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సో మీరు చెప్పండి నాగేశ్వరరావు గారు, ఈ అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఈ సెల్ఫ్ సస్టైన్డ్ మోడల్ అన్నది ఎంతవరకు ప్రాక్టికల్ గా పాసిబుల్ అనుకుంటున్నారు? ఎందుకంటే 2014లో మొదలైంది, 2026 వరకు కొనసాగుతుంది కాబట్టి దీని మీద మీ అబ్జర్వేషన్స్ చెప్పండి. రక్షణ గారు, మీకు, జీపీ గారికి, మరో మిత్రులకి అందరికీ నమస్కారం. రాజధాని మీద మీరు మంచి ప్రయత్నము, ఇలాంటి చర్చ పెడతాము. నా లెక్కైతే చంద్రబాబు నాయుడు గారు అత్యాశకు పోయి ఇంకో 40,000 ఎకరాలు, 1,70,000 ఎకరాలు, 2 లక్షల ఎకరాలు, రెండో ఫేజ్, మూడో ఫేజ్ అనే పేరుతో ల్యాండ్ పూలింగ్కి వెళ్తే ఆయన నష్టపోతాడు. ఆయన నమ్మి భూములు ఇచ్చిన రైతులు నట్టేట మునుగుతారు. కానీ ఆయన ప్రయత్నం ఒక అద్భుతం. ఒక ప్రత్యేకమైనటువంటి క్యాపిటల్ ని సరికొత్త హంగులతో, అత్యాధునిక ప్రణాళికతో నిర్మించాలి అని అనుకోవటము చాలా గొప్ప విషయం. గత మధ్యలో 5 ఏళ్ళు వచ్చినటువంటి గవర్నమెంట్ పూర్తి రివర్స్ లో అదొక అడవని, శ్మశానమని చేయటం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ఈ 5.5 కోట్ల మందికి తీరని నష్టం జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళా తిరిగి గవర్నమెంట్ వచ్చి ఈ 20 మాసాల్లో సుమారు 20-25 వేల మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వర్కర్స్ కన్స్ట్రక్షన్ రంగంలో, వివిధ బిల్డింగులు, ఇవన్నీ కూడా రోడ్లు నిర్మాణంలో పూర్తిగా మునిగి ఉన్నారు. అమరావతి ప్రాంతానికి వెళ్ళి చూస్తే అదొక తిరణాల్లాగా, వెనక నందికొండ ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు, ఇతర ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఆ పరిసరాలన్నీ ఎలా ఉంటాయో అలాంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తాం. అయితే ఈయన మొదటి నుంచి దీనికి 5 లక్షల కోట్లు కావాలని, అలా అయితేనే మంచి రాజధాని వస్తుందని, కేంద్రం నుంచి డబ్బు తెచ్చుకోవాలనే ఒక ఆలోచనతోటి ఈయన చెప్పడం జరిగింది.
ఇప్పుడు 5 లక్షలకి ఏం చెప్పాల్సి వస్తుంది? సెల్ఫ్ ఫైనాన్షియల్ కోర్సుగా క్యాపిటల్ కాబట్టి దీనికి నిధులు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టము. కేంద్రం ఇచ్చే వాటితో పాటు ఈడ సొంత వనరులతో ఖర్చు పెడతాము అని. సొంత వనరులు అంటే వారికి సొంత వనరులు ఏముంటాయి రాజధానిలో? రైతులు గొప్ప ఉదార మనసుతోటి భూములు ఇవ్వటం అనేది ఆయన్ని నమ్మి రాష్ట్ర నడిబొడ్డున నదీ తీరములో ఒకవైపు రైల్వే ట్రాక్, రెండో వైపు నేషనల్ హైవే ఉన్న ప్రాంతంలో ఇది నిర్మాణం చేయాలనుకోవటం అనేది గొప్ప విషయం. నేను సిపిఐ లీడర్ గా చెప్పమంటే 1953లో మద్రాసు నుంచి రాష్ట్రం విడబడ్డప్పుడు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెట్టాలని ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది. కానీ ఇది ఈ ప్రాంతం అంతా కమ్యూనిస్టు ప్రభావంతో ఉందని కాంగ్రెస్ పార్టీ, సంజీవ్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిపి కర్నూలులో పెట్టారు. ఈ దశలో మనము తక్షణం ఇప్పుడు మన ఎజెండా పాయింట్కి వస్తే, కేంద్రం నుండి ఆశించిన మద్దతు రావటం లేదు. కేంద్రము వీరి మీద ఆధారపడి ఉందా? చంద్రబాబు గారు కేంద్రం మీద ఆధారపడి ఉన్నాడా అంటే, జగన్మోహన్ రెడ్డి మోడీని చూసి పెద్ద భయపడ్డట్టు కనపడలా. లోపలికి వెళ్ళి ఏం చెప్పుకున్నాడో వేరే, కానీ ఈయన మాత్రము అందరికన్నా ఎక్కువ భయపడి ఉన్నాడు. ఆ భయపడటం ఎంతవరకు ఉన్నాడు అంటే, జిఎస్టి రేట్లు తగ్గిస్తే బీజేపీలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం మోడీని పిలిచి సన్మానం చేయాల. ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మోడీ గారిని కర్నూలు పిలిచి ఒక భారీ సన్మానం చేశారు. నాకు నవ్వొచ్చింది. ఆ జిఎస్టి అధిక రేట్లు పెట్టింది పాకిస్తాన్ అధ్యక్షుడు కాదు, లేకపోతే చైనా అధ్యక్షుడు కాదు. ఆయనే పెట్టి ఆయనే తగ్గించి ఆయనకి ఈయన సన్మానం చేయటం, ఇలాంటి కొంచెము చంద్రబాబు నాయుడు స్థాయిని, ఆయన అనుభవాన్ని తగ్గించుకొని మరీ సాగిలపడినటువంటి స్థితి తెచ్చుకోవడంగా నేను చూస్తున్నాను. ఓకేనమ్మా. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన 30,000 ఎకరాలు ఇస్తే ప్రపంచ స్థాయి రాజధాని కడతానని ముందు చెప్పారు. రైతులు 34,000 ఇచ్చారు. అందులో నా కుటుంబము, నా పరిసరాలు, స్నేహితులు అందరూ ఉంటారు. ఎందుకంటే మా ఊరు పక్కనే పొన్నికల్లు అనే విలేజ్ ఇచ్చాం. గవర్నమెంట్ 54,000 ఎకరాలు ఆయన దగ్గర పెట్టుకొని ఇప్పుడు మరో 40,000 ఇవ్వండి. అలా ఇవ్వకపోతే ఇది మున్సిపాలిటీ అవుతుంది, మీరు ఇస్తేనే వరల్డ్ క్లాస్ రాజధాని అవుతుంది అని ఈ మధ్య కొత్త పల్లవి ఎత్తుకున్నాడు. మరి 30,000 ఎకరాలతో ప్రపంచ రాజధాని కడతానని ఇంత అనుభవం ఉన్నవాడు ఎలా చెప్పాడు? ఇలాంటిది ప్రతిపక్షాలకు కానీ, విమర్శకులకు కానీ, సద్విమర్శ చేసే మాలాంటి వాళ్ళకి కానీ అవకాశం ఇవ్వటం అనేది పెద్ద తప్పు. అది సరైంది కాదు. రైతుల భూములు తీసుకుంటే ఇవాళ హైదరాబాద్ లో ఓఆర్ఆర్ చుట్టూ కానీ, లేకపోతే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కానీ ఎకరం 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు అమ్ముకున్నారు. అంటే నీ కోసం ఊరేగింపు పెట్టి తన్నులు తిని జైల్లో పడిన రైతులు, ఆ రైతు కుటుంబాలు బాగుపడకూడదా? ఆ భూమి అంతా తీసుకొని వెనకటి రోజుల్లో మహారాజుల్లాగా, రాజుల సొమ్ము రాళ్ళపాలలాగా ఈ రైతుల భూములు తీసుకొని అది అమ్మి నువ్వు రాజధాని కట్టేది కోసము మొత్తం ఒక 2,30,000 ఎకరాలు మేము తీసుకుంటామని ఆ మధ్య మున్సిపల్ శాఖ మంత్రి చెప్పాడు. ఇలాంటి పిచ్చి పనులు చేసుకుంటే ఆయన ఈ ఉన్న రాజధానిని అభివృద్ధి చేయలేకపోగా, అలాగే మన అసెంబ్లీ బిల్డింగ్ కానీ, కోర్టు కానీ, లేకపోతే సెక్రటరియట్ కానీ ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 అంటే మన రాష్ట్ర శక్తి అంతా. ఇది ఒక దేశం కాదు. ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితుల్లో అంత పెద్ద పెద్ద కట్టడాలు కట్టుకోవడం అనేది పొరపాటు ఆలోచన. ఏమైనా రాజధాని నిలబడాలి, మిగలాలి, అభివృద్ధి కావాలి. ఆ మేరకి
ఫర్దర్ రైతుల జోలికి పోకుండా ఉంటే ఆయన తెలివిగల్లడవుతాడు. ఇంకా భూములకు వెళ్తే మాత్రం తెలివి తక్కువ అవుతాడు. ఇప్పుడు తీసుకున్న సెకండ్ ఫేజ్ 7 గ్రామాలు కూడా నిజానికి అందరూ సుముఖంగా లేరు. ఇదమ్మా పరిస్థితి. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ఫైనల్ గా ఒకటే క్వెషన్, మీ ముగ్గురు మీ పర్స్పెక్టివ్స్ లో చెప్తే యాడ్ ఆన్ చేస్తే ఒక్కొక్కరు 3-4 నిమిషాలు మాట్లాడండి, తర్వాత కన్క్లూడ్ చేద్దాం. సో మీ ముగ్గురు చెప్పిన దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల్లో ఉండడం ఒకవైపు, రాజధాని విషయంలో రైతుల నుంచి భూములు తీసుకోవడం ఒక ఎత్తు, అది తీసుకున్న తర్వాత రైతులకి ఇప్పుడు అనుమానాస్పద పరిస్థితిలో వాళ్ళు ఉన్నారంటే అది డెవలప్‌మెంట్ అవుతుందో లేదో తెలీదు. అదొక యాస్పెక్ట్. ఇప్పుడు కొత్త భూములు ఇవ్వాలో ఇవ్వకూడదో అనేటువంటి సందిగ్ధం, ముందున్న వాటికే డబ్బుల విషయంలో చాలా ఇంకా లీగల్‌గా గొడవలు జరుగుతాయి. ఇదంతా జరుగుతూ ఉంటే, ఓ పక్కన మనం మన పక్కనే అప్పుల పాలైనటువంటి ఎన్నో దేశాలను చూస్తూ ఉన్నాం. అసలు బేసిక్ ఏవైతే విద్యకి, ఆరోగ్యానికి, ఉద్యోగాలకి ఏవైతే ఇవ్వాలో అవి వాటిలో ఇబ్బంది పడుతూ ఆల్‌మోస్ట్ ఆల్ ఎకనామిక్‌గా కొలాప్స్ అయిపోయినటువంటి దేశాలు మన చుట్టుపక్కలే ఉన్నాయి గాబట్టి, మనకి సరిహద్దులో ఉన్న దేశాలే ఉన్నాయి గాబట్టి, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కి అట్‌లీస్ట్ చంద్రబాబు నాయుడు చెప్పే అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడికి డేటా సెంటర్స్ రావడం గాని, ఏఐ గాని ఇది బాగా వినపడుతుంది. సుందర్ పిచాయ్ కూడా అమెరికా, ఇండియా కనెక్ట్ పేరుతో 4 కాంటినెంట్స్‌ని కనెక్ట్ చేసేలాగా ఏ డేటా సెంటర్స్ దాని గురించి చాలా గ్రాండ్‌గా మాట్లాడారు. ఈ నేపథ్యంలో భూమిని పక్కన పెడితే ఈ డేటా సెంటర్స్ గాని, వీటి వల్ల గాని వచ్చేటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ గావచ్చు, ఆ ఎకనామిక్ పవర్ అన్నది ఏమన్నా హెల్ప్ అవుతుందా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రెజెంట్ స్టేట్‌లో? అది క్యాపిటల్ సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్‌లో నిలబడేంత డబ్బుల్ని జనరేట్ చేయగలుగుతుందా? అట్‌లీస్ట్ అదర్ దాన్ భూమి, ఇది అట్‌లీస్ట్ ఆంధ్రప్రదేశ్‌కి ఒక హోప్ అయ్యే అవకాశం ఉందా? దీని గురించి ఏమనుకుంటున్నారు? ఫస్ట్ మీరే చెప్పండి నాగేశ్వరరావు గారు. 3 మినిట్స్ మాట్లాడండి. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ గాని, లేకపోతే అనేక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ గాని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి పరిశ్రమల్ని తీసుకురావటం కోసం ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న కృషిని నాతో నేనైనా ఎవరైనా శత్రుపక్షమైనా కూడా అభినందించాల్సిందే. ఒకే ఒక గీత నేల విడిచి సాము చేయటము అనేటువంటి దానికి పోకుండా అటు వైజాగ్, ఇటు రాయలసీమ, మధ్యలో ఆంధ్రప్రదేశ్, వీటి కోసం జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నము చాలా మంచి ప్రయత్నము. ఆర్థిక సంపద సృష్టించడానికి ఇలాంటి పరిశ్రమలు లేకుండా ఒకే క్షణము కోడి గుడ్లు పెట్టి పొదిగిచ్చే ప్రయత్నం చేయకుండా, కోడి కోసుకుంటే గుడ్లన్నీ ఒకేసారి తీయొచ్చు అనే ఆలోచన ఎవరు చేసినా తప్పు. కానీ చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు. ఇలాంటి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రపంచ దావోస్ కానీ మరొకటి కానీ అయితే ఒక ప్రణాళిక ఇంత పెద్దది పెట్టుకున్నప్పుడు తెల్లారేటప్పటికో రెండో రోజుకే అదంతా అమలు జరపాలి, అమలు కావటం లేదు అనే పద్ధతిలో విమర్శ సరైంది కాదు. అందుకని ఒక పద్ధతి ప్రకారం పోయేదాన్ని ప్రోత్సహించాలి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనే నమ్ముతున్నాడు తప్ప ఆయనకి నమ్మకం లేని మిత్రులు ఆయన చుట్టూ ఉన్నారు. ఏ రోజైనా ప్రమాదకరంగా పరిణమించే స్నేహితులు ఆయన చుట్టూ ఉన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం, రైతుల కోసం, ప్రాజెక్టుల కోసం సామాన్యమైనటువంటి 80% ప్రజల పక్షాన ఆలోచించగలిగినటువంటి రాజకీయ పార్టీలను కానీ, మిత్రులను కానీ, పెద్దలను కానీ ఆయన గౌరవించకుండా ఒంటెత్తు పోకడ పోతున్నాడు. అలాంటి ఒంటెత్తు పోకడ ఏ రోజైనా ఆయనకు ప్రమాదం ముంచుకు రావచ్చు. అది జరిగితే పోయిన ఎన్నికల్లో 23 సీట్లు వచ్చినాక ఇంత నేరం నేను చేశానా అని ఆయన వాపోయాడు తప్ప ఆయన చేసిన తప్పుని ఆయన గుర్తించలేదు. అది కొనసాగితే మాత్రం రాష్ట్ర ప్రజలకు నష్టం, ఇచ్చిన రైతులకు నష్టం, ఏదన్నా మంచి జరగాలని ఆకర్షించే అందరికీ నష్టం. అందుకని ఒక బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య దేశంలో
ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా అన్ని పార్టీలతోటి చర్చించి ఈ ఆలోచన చేస్తే ఆయనకి అది శ్రీరామ రక్షగా ఉంటుంది, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడుతుంది. లేకపోతే డెమోక్రసీలో ఇవాళ ఆయన ఉచితాలకి వ్యతిరేకం, కానీ ప్రపంచంలో ఎవరు చేయనన్ని ఉచితాలు ఆయన చెప్పాడు. అసలు వాటిని రద్దు చేయమని చెప్పిన ఆయన ఇవాళ చేస్తున్నాడు. అందువల్ల ఆలోచన సరైన దిశలో పెట్టుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వారికి ఈ సందర్భంగా మీ ద్వారా మా నమ్మికని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. నెక్స్ట్ కుమార్ గారు మీరు చెప్పండి. డేటా సెంటర్స్ కానీ దాని మీద ఎన్నో జాబ్స్ ప్రామిస్ చేశారు. అది నిజంగా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని క్యాపిటలైజ్ అయ్యి ఒక ఆర్థిక వనరుగా మారే అవకాశం ఏమన్నా ఉందనుకుంటున్నారా మీ అబ్జర్వేషన్ లో? అంటే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి రచన గారు, ముందు నాగేశ్వర గారు నమస్తే. ముందు ఒకటి చెప్పుకోవాలి రచన గారు, ఇక్కడ ఎన్ని ఎంఓఎస్ జరుగుతున్నాయి, ఈ డేటా సెంటర్స్ కి ఎంత ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే ఆదాయం ఎంత, ఎన్ని ఇండస్ట్రీస్ మనకు వస్తాయి, ఈ ఇండస్ట్రీస్ అన్ని ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి, కార్యరూపం దాల్చిన తర్వాత వీటి మీద వచ్చే ఆదాయం ఎంత, ఇవన్నీ పరిగణలో తీసుకోవాలంటే చాలా టైం, అంటే ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్. ఈ లాంగ్ ప్రాసెస్లో ఇన్కమ్ జనరేట్ అవటం అనేది చాలా టైం పడుతుంది. ఈ టైం బట్టే క్రమంలో సెల్ఫ్ సస్టైన్ అయినటువంటి రాజధాని కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ముందుగా తీసుకున్నటువంటి భూములు డెవలప్ చేసి ఆదాయాన్ని కొంత ఏదైతే హైదరాబాద్ నేను డెవలప్ చేశానని చంద్రబాబు గారు చెప్తారో, హైదరాబాద్ని డెవలప్ చేశానని చెప్పినప్పుడు హైటెక్ సిటీ ఇవాళ హైదరాబాద్కి ఆదాయ వనరు అని చెప్పని ఎలా చెప్తారు, అలాగే ఇక్కడ ఆ స్థాయిలో ఏర్పాటు చేసుకొని ఆదాయాన్ని సృష్టించుకోవాల్సిన అవసరం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఎందుకంటే ఇప్పటికి అప్పుల్లో చాలా అప్పుల్లో ఉన్నారు. ఈ అప్పులన్నీ కూడా ప్రతి వ్యక్తి పైన భారంగానే మనం పరిగణించుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరిపైన భారం పడుతుంది. కాబట్టి ఈ అప్పులు ఎక్కువ పెరగకూడదంటే ఖచ్చితంగా ఆదాయం సృష్టించుకోవాలి, ఆదాయ మార్గాలను చూసుకోవాలి ఫస్ట్. ఈ చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా ఇండస్ట్రీసే కావచ్చు, డేటా సెంటరే కావచ్చు, ఈ ఐటీ సెంటర్సే కావచ్చు, ఇవన్నీ కూడా కార్యరూపంలోకి రావట్లేదు. ఎన్ని ఎంఈఓలు జరుగుతున్నాయి, దావోస్ కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, జపాన్ పర్యటన కావచ్చు, లండన్ పర్యటన కావచ్చు, ఏదైనా అన్నీ కూడా పెట్టుబడుల పర్యటనలు చేస్తున్నారు. కానీ ఎన్ని ఇండస్ట్రీస్ మనకు వస్తున్నాయి, ఎన్ని కార్యరూపంలో దాలుస్తున్నాయి, ఎన్నింటికి పర్మిషన్లు జరుగుతున్నాయి అనేది కూడా ఎక్కడ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయటం కానీ, ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం కానీ చేయట్లేదు గవర్నమెంట్. ఇవన్నీ బహిరంగపరచాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాల్సిన అవసరం, మంచి పద్ధతి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవడం అనేది. కానీ వీటిని తెచ్చుకొని అభివృద్ధి చేసుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. అదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. చంద్రబాబు ఏం చేస్తున్నారంటే ఎంత ఒకే చోట కేంద్రీకృతం చేస్తున్నారు. ఫస్ట్ అమరావతి మీద కేంద్రీకృతం చేస్తున్నారు. అమరావతి కట్టుకోవాలి, మనకు రాజధాని కావాలి, 100% అమరావతి రాజధాని అవసరం మనకి. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల్లో కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డెవలప్మెంట్ జరగకుండా ఒకే చోట డెవలప్మెంట్ చేసుకుంటూ వెళితే మిగతా ప్రాంతాల్లో కూడా ప్రాంతీయ విద్వేషాలు రగిలి మా ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే రాయలసీమలో ఒక రకమైనటువంటి తిరుగుబాటు కనిపిస్తుంది. మా రాయలసీమని ఇంకా వెనకబాటుతంలో తీసుకెళ్తున్నారని చెప్పి. ఉత్తరాంధ్ర తీసుకుంటే సేమ్ అదే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడిప్పుడే వైజాగ్లో కొంత పెట్టుబడులు తీసుకెళ్ళటం, వైజాగ్ని డెవలప్ చేసే పరిస్థితిని తీసుకెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్రాన్ని అంతా డెవలప్ చేసుకుంటా అన్ని చోట్ల అవకాశం ఉన్న ప్రతి చోట ఒక ఇండస్ట్రీ, ఏదో ఆ ఇండస్ట్రీకి సింగిల్ విండో అనుమతులు అని చెప్పని పెట్టుకొని ఎక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో నేను మీ ఏపీలో ఇండస్ట్రీ పెడతాను అని ముందుకు వచ్చే వాళ్ళందరికీ ఆహ్వానం పలికి ఆదాయాన్ని పెంచుకునే మార్గం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు చెప్పినట్టుగా ఆదాయం ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే సమయంలో మరింత భూములు తీసుకునే ప్రక్రియను కూడా ఆపేసి ముందు తీసుకున్న భూముల్లో రాజధాని పూర్తి చేసుకుంటూ వెళ్తే అక్కడ రాజధాని కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పూర్తి అయిపోతుంది. గవర్నమెంట్ ఏదున్నా అక్కడ రాజధాని అయిపోతుంది. కాబట్టి మనం నిర్భయంగా పెట్టుబడులు పెట్టొచ్చు అనే నమ్మకంతో పెట్టుబడి పెట్టేందుకు కూడా ఇండస్ట్రీస్ వాళ్ళు ముందుకు వస్తారు. చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు వస్తాయి, బోళ్ళంతమందికి ఉపాధి దొరుకుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఇట్లాంటి ప్రక్రియ ప్రారంభించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ. అంతేగాని ఈ రాజధాని మీదే కాన్సన్ట్రేషన్ చేయటం కాదు, కొంత పెట్టుబడులు తెచ్చుకోవాలి, తెచ్చుకున్న పెట్టుబడుల కార్యరూపంలో తెచ్చుకోవాలి. మరి ఈ రైతుల దగ్గర భూములు తీసుకునే ప్రక్రియ చేపట్టి మరి ఇక్కడ 30,000 రెండో విడతలో మళ్ళీ 20,000 ఎకరాలు ఏమి తీసుకుంటున్నారు. మళ్ళీ మూడో విడత ఉందని చెప్తున్నారు నారాయణ, ఇప్పటికే మంత్రి నారాయణ. ఇట్లా భూములు తీసుకునే దాని మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో డెవలప్మెంట్ మీద పెట్టుకొని కొంచెం ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా 100% ఖచ్చితంగా ముందు ఆదాయాన్ని పెంచుకోవాలి. చంద్రబాబు మీద అయితే నమ్మకం ఉంది. ఎందుకంటే చంద్రబాబు అంటే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ కింగ్ అనేటువంటి పేరు ఉంది చంద్రబాబుకి. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా బాగుంటుంది అనే పేరు కూడా ఉంది ఆయనకి. దాన్ని నిలబెట్టుకోవడానికి మరింత టైం ఉంది. 3 ఏళ్ల వ్యవధి ఉంది ఇంకా గవర్నమెంట్కి. ఈ 3 ఏళ్ల వ్యవధిలో ఖచ్చితంగా ఆదాయాన్ని పెంచుకునే మార్గం, ఇదిగో ఇంత ఆదాయాన్ని నేను ఏర్పాటు చేశాను ప్రభుత్వానికి అని చెప్పుకోవాలి తప్ప, ఇదిగో ఇన్ని కంపెనీలు ఇంకా కార్యరూపం దాల్చకుండా ఉన్నాయి అక్కడే,
మేము వాటిని తీసుకొస్తాము, రేపు మళ్ళీ మా గవర్నమెంట్ అధికారం ఉంటే ప్రజలు మాత్రం నమ్మరు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. రచన గారు. థ్యాంక్ యూ కుమార్ గారు. ఫైనల్ జీపీ గారు మీరు చెప్పండి, చంద్రబాబు ఉన్నటువంటి మిగిలిన 3 years ఈ టర్మ్ వరకు చూసుకుంటే, ఈ టర్మ్ లో క్యాపిటల్ అమరావతి సంపూర్ణంగా పూర్తయ్యే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? ఈ టర్మ్ లో క్యాపిటల్ పూర్తిగా అవుద్దనే నమ్మకము లేదండి. ఎందుకంటే ఇప్పుడు నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడే పిల్లర్లు అంటే గతంలో బేస్ పెట్టి వేసినా ఇప్పుడు పిల్లర్లు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ అంటే సచివాలయ నిర్మాణము, దానికి అంతర్జాతీయ స్థాయిలో దానికి డిజైనింగ్ ఇదంతా చేశారు. ఆ నిర్మాణం ఏదో ఒక 1-2 ఏళ్లలో జరిగేది కాదు. గతంలో ఇప్పుడున్న ప్రస్తుతం తాత్కాలిక సచివాలయాన్ని 2 years లో చాలా స్పీడ్ గా చేస్తే కట్టారు. కానీ ఇప్పుడు కట్టబోయేది అలా అయ్యేది కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 ఏళ్లలో కనీసం సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణాలు ఇవి పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే అధికారులకు కావాల్సిన గృహాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మహా అయితే ఇంకొక 10% వర్క్ మాత్రమే ఉంటది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అట్లాగనే ఎమ్మెల్సీలకు, అదేవిధంగా హెచ్ఓడిస్ అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు అయినటువంటి కమిషనర్లు, డైరెక్టరేట్లు ఉన్నాయి, కమిషనరేట్లు, వీళ్ళందరికీ, అట్లాగనే సెక్రటరీస్ కు 150 గృహాలు సపరేట్ గా డూప్లెక్స్ భవనాలు, అదేవిధంగా మంత్రులకు డూప్లెక్స్ భవనాలు, అదేవిధంగా హైకోర్టు జడ్జిలకు కూడా డూప్లెక్స్ భవనాలు చాలా చాలా మోడర్న్ గా కూడా కడుతున్నారు. చాలా బాగున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు వీటి వరకు మాత్రము వీలైనంత వరకు ఒక 5-6 నెలలు, అంటే ఉగాది అన్నారు కానీ ఒక 5-6 నెలలలో ఎట్టి పరిస్థితులలో అధికారులు ముందు గృహాలలో చేరుతారు. అధికారులు వచ్చిన తర్వాత ఒక కదలిక వస్తుంది. ఇప్పుడు సిఆర్డిఏ కార్యాలయం అక్కడ ప్రారంభమైంది. కొన్ని వందల వాహనాలు వస్తున్నాయి, నిలబడుతున్నాయి. అందరూ అధికారులు వస్తున్నారు, తర్వాత జనం వస్తున్నారు. ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి జనాలు ఏ అవసరం ఉన్నా సిఆర్డిఏ ఆఫీస్ వస్తున్నారు. అట్లా ఈ అధికారులు అక్కడ ఉంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ముందు వర్క్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే మంత్రులు కూడా అక్కడ ఉంటే మంత్రుల కోసము వెళ్ళేవాళ్ళు, ఇంటికి వెళ్ళేవాళ్ళు, క్యాంపు కార్యాలయానికి వెళ్ళేవాళ్ళు, జనాల సంఖ్య కూడా పెరుగుతుంది. దానివల్ల ఈ విఐపీస్ అక్కడ ఉండటం వల్ల వాళ్ళ కోసం వచ్చే జనము సంఖ్య పెరిగి అమరావతి ప్రాంతం అంతా కూడా కొంచెం జనంతో కలకలలాడుతుంది అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. ఆ ఆలోచన ఒక 1 year లో సఫలమవుతుంది. కానీ భవనాల నిర్మాణము పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ అంటే సచివాలయానికి సంబంధించి భవనాల నిర్మాణము పూర్తి స్థాయిలో ఈ 3 ఏళ్లలో అవుతుందనే నమ్మకం నాకైతే లేదు. ఇప్పుడు ఈఏఎస్ శర్మ మన విశాఖపట్నంలో రిటైర్డ్ ఈఏఎస్ శర్మ ఆయన సెంట్రల్ లో కూడా చేశాడు. ఆయన చెప్పిన వర్షన్ ప్రకారం ఏంటంటే కనీసము అమరావతి రాజధాని అన్ని హంగులతో కనిపించాలంటే 30 ఏళ్లు పడుతుంది, ఈ లోపులో అవ్వదు అని ఆయన చెప్తున్నాడు. అది సరే, అదేంటంటే పూర్తి స్థాయి డెవలప్మెంట్ కావాలన్నప్పుడు అట్లా. ఇక ఉద్యోగాలకు వచ్చేసరికి గత ప్రభుత్వంలో అంటే టీడీపీ గవర్నమెంట్ లో శ్రీ సిటీ తిరుపతి దగ్గర ఒకటి కట్టారు. అందులో మాత్రమే కొన్ని కంపెనీలు వచ్చున్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో 20 నెలల్లో జరిగినటువంటి ఒప్పందాలు అయితే ఉన్నాయి, కానీ కొత్త కంపెనీలు ఎంతవరకు ఏమి రాలేదు. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కూడా కొత్త కంపెనీలు ఏం రాలేదు. అంటే చాలా మంది నిరుద్యోగులు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, అంటే టెక్నాలజీలో రకరకాల టెక్నాలజీ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, ఇట్లా పూణే, ఇట్లా బయటికి బాంబే ఇట్లా పోతున్నారు తప్ప విజయవాడ, గుంటూరులో మేము ఉన్నాము, మా ఇంట్లో మేము ఉన్నాము, హ్యాపీగా ఉద్యోగం చేద్దాము అని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. కానీ ఎప్పటికీ సఫలమైంది కనీసం ఈ 3 ఏళ్లలో ఉందా కాదా అనే సందేహాలు మాత్రము ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేకపోతే ఇంజనీరింగ్ వాళ్ళలో కానీ పూర్తి స్థాయిలో ఉన్నాయి. సచివాలయానికి సంబంధించి నిర్మాణ పనులకు సంబంధించి వేగంగా జరుగుతున్నాయి. అయితే ముంపు ప్రాంతం కొంత ఉంది కాబట్టి ఈ ముంపు ప్రాంతాన్ని రక్షించడం కోసం పంపింగ్ స్టేషన్ కూడా ఒకటి ఆల్రెడీ కట్టారు. 2వ పంపింగ్ స్టేషన్ కూడా ఇప్పుడు నిర్మాణ పనులు జనవరి నుంచి ప్రారంభమైనాయి. మొత్తం మీద అమరావతిలో నిర్మాణ పనులు వేగంగానే జరుగుతున్నాయి. అయితే 2047 నా విజన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. దాన్ని మనం స్వాగతించాలి. కానీ ఆయనకి ఇచ్చింది మరి 5 ఏళ్లే. ఆయన పీరియడ్ ప్రజలు ఆయన్ను గెలిపించింది 5 ఏళ్లు పరిపాలించడానికే.
ఈ 5 ఏళ్లలో కొంత సక్సెస్ చూపిస్తే బాగుంటుంది. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ ఉచితాలు అనేది వాస్తవంగా ఆయన వ్యతిరేకి, కానీ తగ్గించాలి. కానీ ఉచితము అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేశాడు కాబట్టి ఈయన ఇవ్వకపోతే ఓడిపోతాడని చెప్పేసి భయపడేసేసి మొత్తం ఉచితాలు అంటే మనం అంటే ఈ కమ్యూనిస్టులు కానీ మిగిలిన కొన్ని సంస్థలు కానీ ప్రజా సంఘాలు కానీ కోరుకుంటున్నాయి. ఉచితము అనే మాటను పక్కన పెడితే సంక్షేమానికి సంబంధించి కొంత డబ్బు ఇవ్వాల్సిందే, చేయాల్సిందే, దాన్ని ఎవరు కాదు. అలా అని అంత ఉచితం 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 అని చెప్పేసి అంటే వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ప్రభుత్వం దగ్గర ఆ డబ్బు ఏ వింగులో నిలబడాలో నిలబట్టలేరు. ఇప్పుడు కనీసం 80,000 నుంచి 1,00,000 కోట్ల వరకు సంవత్సరానికి ఎంప్లాయీస్ కోసము బడ్జెట్ లో నుంచి కేటాయించాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంప్లాయీస్ జీతాల కోసము ఇతర అలవెన్స్ల కోసము 80,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు 3.5 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇదంతా చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంత స్పీడ్ గా అయితే అంత మంచిదని కోరుకుంటున్నారు. ఈ 3 ఏళ్లలో మిగిలిన భవనాలు కూడా పూర్తి కావాలని కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో అనేది మనం అది కాలం చెప్పాలి తప్ప మనము చెప్పే పరిస్థితుల్లో లేవు. లేమండి. ఓకే, ఫైనల్ గా చర్చ ముగింపుకి వచ్చేసాము. మీరు జస్ట్ 1 minute లో మీరు అనుకుంటుంది 1.5 minute లో కన్క్లూడ్ చేసేయండి. దాంతో చర్చ ముగిద్దాం. ముందు కుమార్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. అంటే అమరావతి రాజధాని విషయానికి వస్తే ఖచ్చితంగా అంటే 3 ఏళ్లలో పూర్తవటం అనేది మాత్రం కొంచెం సందేహాస్పదమే. ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకొని మనం కట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి 3 ఏళ్లలో పూర్తవడం అనేది అసంభవం. హైకోర్టు పనులే కావచ్చు, పర్మనెంట్ సెక్రటరియట్, పర్మనెంట్ అసెంబ్లీ ఇవన్నీ కూడా మరికొంత టైం పడుతుంది 3 ఏళ్ల తర్వాత కూడా. కాబట్టి దీన్ని అమరావతిని కూడా పోలవరం లాగా ఆదాయ వనరులా చూడకుండా పూర్తి చేయాలనేది ఏందో చంద్రబాబు ముందుకెళ్తే చాలా వరకు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ రైతుల త్యాగాల్ని గుర్తించి భూములు ఇచ్చారు రైతులు, వాళ్ళు కన్నతల్లిలా కాపాడుకున్నటువంటి భూమి, కడుపు నింపిన భూమిని వాళ్ళు రాజధానికి ఇచ్చారు కాబట్టి రైతుల త్యాగాలను మనసులో పెట్టుకుని అమరావతి రాజధాని పూర్తి చేయాల్సిన బాధ్యత అయితే చంద్రబాబు మీద ఉంది. ఎందుకంటే కూటమి సర్కారులో పెద్ద దిక్కు పెద్ద తలకాయ చంద్రబాబే. కాబట్టి చంద్రబాబు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అమరావతి రాజధాని పూర్తి చేసి ఏదైతే ఎంఓఈలు చేసుకున్నారో ఇండస్ట్రీస్ని కొన్నింటిని మనం తీసుకొచ్చి ఇదిగో ఈ ఇండస్ట్రీస్ని నేను పట్టుకొచ్చాను, ఇంత ఆదాయాన్ని నేను చూపిస్తున్నాను ఇక్కడ రాష్ట్రానికి అని చెప్పాల్సిన అవసరం కూడా చంద్రబాబు పైన ఉంది. మరి చంద్రబాబు ఏ విధంగా ముందుకెళ్తారని మాత్రం మనం చూడాల్సి ఉంది. రచన గారు. థ్యాంక్ యూ కుమార్ గారు. జీపీ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఓకేనండి. అంటే ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి. రాజధాని నిర్మాణాన్ని అందరూ వేగంగా జరగాలని కోరుకుంటున్నారు. అయితే రాజధాని నిర్మాణంలో కొన్ని అడ్డంకులు, కొన్ని ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి. డబ్బు కావాలి. ఆ డబ్బు ఇప్పుడు ఆయన ఈ బడ్జెట్ లో చూపించింది కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి ఇచ్చిన నిధులే. కాబట్టి ఈ 6,000 కోట్లని కాదు, మొత్తము ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ లేకపోతే ఏడీబీ నుంచి కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి, విడతల వారీగా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 10,000 కోట్లు ఇచ్చారు, ఇంకా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితము టాటా కన్సల్టెన్సీకి లోకల్ ఆడిట్ నిర్వహిస్తే ఒక 10 సమస్యలను ఐడెంటిఫై చేశారు రాజధాని ప్రాంతంలో. ఈ 10 సమస్యలు ఏంటి అనేది ప్రభుత్వానికి తెలుసు. సిఆర్డిఏ కూడా దీనిని నోటిఫై చేసింది. ఈ సమస్యల పరిష్కారం కోసం మేము చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఆ సమస్యలను పరిష్కరిస్తే రాజధాని ప్రాంతంలో నిజంగా ఇప్పుడు మన కుమార్ చెప్పినట్టు కూడా మనస్తాపానికి గురి కాకుండా రైతులు బాధను విడనాడి హ్యాపీగా ఫీల్ అవుతారు. రైతులు ఎప్పుడైతే భూములు ఇచ్చిన రైతులు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో ఆ ప్రాంతంలో ఏ పనులు చేయడానికైనా ఈజీగా ఉంటుంది. కానీ వాళ్ళు మళ్ళీ ఉద్యమాన్ని చేపడితే ఇది మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితులు ఉంటాయి. దీన్ని ప్రతిపక్షం కూడా ఒక ఆయుధంగా తీసుకుంటది. ఇప్పటికే ప్రతిపక్షముకు పెద్దగా ఇష్టం లేదు ఇక్కడ రాజధాని ఉండాలని కోరుకోవడం లేదు. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టం చేశాడు. భవిష్యత్తు అమరావతి రాజధాని చాలా బాగుంది, ఈ రాష్ట్ర ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పాలంటే వేగంగా పనులు నిర్వహించాలి. ఇప్పుడు అమరావతి ప్రాంతం నుంచే అదే ఒక 1 year లో అయితే అధికారులంతా అక్కడే ఉంటారు కాబట్టి అమరావతి ప్రాంతం నుంచే పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సచివాలయం ఉందంటే సాయంత్రం 6 గంటలకు తాళాలు వేసి ఎవరు ఉండరు అక్కడ, ఆ సెక్యూరిటీ వాళ్ళు తప్ప మిగిలినంతా బయటకు వచ్చేసేది. అలా కాకుండా ఈ రహదారులు ఇవన్నీ పూర్తయినప్పుడు పైగా అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కానీ అంటే బెంగళూరు పోయే వాళ్ళు కానీ అట్లా ఆ మధ్య రహదారిలో నుంచే పోవచ్చు.
మొత్తం మీద ఇంకొక విషయం కూడా మనం చెప్పాల్సిందంటే దాదాపు 25,000 మంది కార్మికులు ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నారు. మరి వాళ్ళకు కూడా ఏదో విధంగా నివాసం ఉండడానికి కొంత ఏరియాని కేటాయించాలి. ఇది కేవలం పెద్దోళ్ళ కంటే బాగుండదు. మరి పెద్దోళ్ళ దగ్గర పని డొమెస్టిక్ అవసరాలు తీర్చడానికి పెద్దోళ్ళ దగ్గర పేదోళ్ళు కూడా పనిచేయాలి. అది కూడా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకోవాలంటే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీపీ గారు, కుమార్ గారు ఈ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు, మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ షేర్ చేసుకున్నందుకు. ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.